హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నిన్న ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక ఇద్దరు అధికారులకి ఆయన క్షమాపణ చెప్పారు. బహిరంగంగా వీడియో రిలీజ్ చేసి మరీ క్షమాపణ చెప్తున్నాడు అంటే అతనిలో ఎంత ప్రాశ్చాత్తాపం కనపడుతుంది అనేది మనం ఇక్కడ కీలకంగా చూడాలి. ఒక రాజకీయ నాయకుడు క్షమాపణ చెప్పడం వేరు, ఒక ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల కెరీర్ ఉన్నటువంటి వ్యక్తి క్షమాపణ చెప్పడం వేరు. ఇతను క్షమాపణ చెప్పటానికి దారితీసిన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇతను పనిచేయటమే. 30 ఏళ్ల కెరీర్ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ ప్రకాష్ పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ అధికారుల్లో ఈయన ఒకరు. ఈయన అధికారులు ఎంత స్థాయిలో ఉండేయంటే ఏకంగా సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇస్తే దాని మీద ఈయన సొంతకం ఉంది. ఒక జీవో మీద అందులో సిఎస్ని బదిలీ చేస్తూ తీసుకొచ్చినటువంటి జీవో మీద ఈయన సైన్ ఉంది. ఈయన సైన్ ద్వారా బదిలీ చేయటం అనేది న్యాయబద్ధంగా చెల్లుబాటు కాదు. కాకపోతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సిఎస్గా పనిచేయటం ఇష్టం లేక అప్పటికే లాంగ్ లీవ్లో వెళ్ళున్నారు కాబట్టి నాకు మంచే జరిగింది ఆయన భావించారు కాబట్టి ఆ జీవో చెల్లుబాటులోకి వచ్చింది. కానీ ఆ జీవోని గనక ఆయన కోర్టులో ఛాలెంజ్ చేస్తుంటే లేదు క్యాట్ దగ్గర గనక ఛాలెంజ్ చేస్తుంటే ఖచ్చితంగా జీవో చెల్లుబాటులో కూడా వచ్చేది కాదు. అంటే అంతగా అధికారాలు చెలాయించాడు. లేని అధికారాన్ని కూడా చెలాయించినటువంటి వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్. జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతోటి ధనుంజయ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ ఇలాంటి కొంతమంది ఉన్నారు. అయితే ఇతను ఒక ఇద్దరు అధికారులకి క్షమాపణ చెప్తూ లేటెస్ట్గా నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏబి వెంకటేశ్వరరావు గారు తర్వాత జాస్టిన్ కృష్ణకిషోర్ గారికి క్షమాపణ చెప్తున్నానని ప్రవీణ్ ప్రకాష్ గారు ఆ వీడియోలో చెప్పారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అధికారుల మీద కక్ష సాధింపుగా వ్యవహరించడం, రూల్ పొజిషన్కి వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం. ప్రత్యేకించి ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో అయితే కోర్టులు చెప్పినప్పటికీ క్యాట్ చెప్పినప్పటికీ కూడా సర్వీస్లోకి తీసుకోకుండా కేవలం కక్ష సాధింపు వ్యవహారాలుగా కక్ష సాధించే విధంగా అతన్ని వేధించే ప్రయత్నం చేయటం. మామూలుగా ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుని వేధిస్తాడు, కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకొక ఐఏఎస్ని ఒక ఐపీఎస్ని వేధించరు. ఇంకా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటారు, ఒకరికొకరు సపోర్ట్గా నిలుస్తారు. సహజంగా వాళ్ళకి కక్ష సాధింపులు ఉండవు. ఎవరు ఈ గోల్లో పడని వాళ్ళు ఉంటారు, మాట్లాడుకోరు, అది వేరే విషయం. ప్రమోషన్ల కోసం పదోన్నతుల కోసం పోటీ పడుతుంటారు, అది వేరే విషయం. కానీ కావాలని కుట్రపూరితంగా కక్ష సాధింపుగా కోర్టు తీర్పులు ఇచ్చినా క్యాట్ చెప్పినా వినకుండా కక్ష సాధించడం అనేది చాలా రేరు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగింది. కారణం ప్రవీణ్ ప్రకాష్కి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏమీ గొడవలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏబి వెంకటేశ్వరరావు గారు నచ్చలేదు కాబట్టి ఆయన మీద కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకోదలుచుకున్నారు కాబట్టి అది ప్రవీణ్ ప్రకాష్ గారి ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేశారు. కానీ దానికి ఐఏఎస్ అధికారి ఉపయోగపడటం తప్పు కదా మరి. అదే ఇవాళ ఆయన రియలైజ్ అయ్యారు. నేను సొసైటీలో విలన్గా తయారయ్యాను. నిజానికి ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్న క్రమంలో ప్రవీణ్ ప్రకాష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవాలని ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు కలవటానికి ఇష్టపడలేదు ఆయన్ని. కారణం ఏంటంటే ఆయన మీద అనేక వివాదాలు, విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం రూల్స్కి విరుద్ధంగా పోయారనేటువంటి అపవాదులు, ఇలాంటి కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు ప్రవీణ్ ప్రకాష్ గారిని కలవటానికి కూడా ఇష్టపడలేదు. అందుకే ఇంకా డ్యూటీ 2.5 years ఉన్నప్పటికీ కూడా ముందుగానే రిలీవ్ అయిపోయారు ఆయన. ఇప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండలేదు, ఢిల్లీలో ఉంటానని ఆ వీడియోలో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ట్రోల్స్కి గురైన వాడిని నేను, విమర్శలకు గురైన వాడిని నేను, అందుకని అక్కడ ఉంటాను కూడా ఇష్టపడక మనశ్శాంతి కోసం ఢిల్లీ వచ్చాను. ఎందుకు నేనేం తప్పు చేశాను అని 1 year కాలం ఆలోచించుకోగా నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక ఇద్దరు అధికారులని ఇబ్బంది పెట్టాను అనేటువంటిది. ఎవరికైనా మనశ్శాంతి లేకుండా చేస్తే ఖచ్చితంగా అది మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అది ప్రవీణ్ ప్రకాష్ గారి విషయంలో రుజువైన థియరీ అని నేను నమ్ముతున్నా. కానీ ఆయన కోసం చేసుకున్నాడంటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఎవరైనా రియలైజ్ కావాల్సిందే.
అది షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఆయన కోసం పనిచేసినటువంటి ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, సీతారామాంజనేయులు గారు కావచ్చు, ఎవరైనా. కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకి వీళ్ళకున్న తేడా ఏంటంటే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కొంచెం మెచ్యూర్డ్గా వ్యవహరించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావచ్చు, రేపు ఆయన మారిపోనవచ్చు. వాళ్ళు మారిపోతారు కానీ వీళ్ళు మారిపోరుగా. వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లుగా 35 సంవత్సరాల సర్వీస్ వీళ్ళకు ఉంటుందిగా. కాబట్టి మన సర్వీస్లో మనకి రిమార్క్ లేకుండా చూసుకోవాలి. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వం పాలిస్తున్నా, ఏ పార్టీ పాలిస్తున్నా సరే పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే మహా అంటే ఏం చేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళు? లూప్ లైన్లో పెడతారు, అంతకుమించి ఏం చేయలేరు. లూప్ లైన్లో మంచి పొజిషన్స్ ఇవ్వకుండా పెడతారు. కానీ మంచి పొజిషన్స్ కావాలని, ఎక్కువ అధికారాలు కావాలని, పదోన్నతులు కావాలని, తొందరగా కెరీర్లో ఎదగాలి, మెయిన్ పొజిషన్స్లో ఉండాలనే కారణం చేత వాళ్ళు చెప్పినట్టు వింటే అసలే ఇబ్బందులకు గురవుతారుగా. ఇప్పుడు అసలు ఇబ్బందులకు గురయ్యి క్షమాపణ చెప్పాల్సి రావటం ఎంత చిన్న చెప్పు. ఒక ఐఏఎస్ అధికారి బహిరంగ క్షమాపణ చెప్పాల్సి రావటం అంటే ఆయనకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని కొని తెచ్చుకున్నట్టే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.